ఈరోజు ముక్తికి మెట్లు అనే కార్యక్రమంలో 6వ భాగంగా మనసు అనే విషయం గురించి తెలుసుకుందాము. సుఖము దుఃఖము అనేవి మీ మనసుల్లో తప్ప బయట ప్రపంచంలో లేవు. ఏమిటి నమ్మబుద్ధి కావటం లేదు కదా? కానీ ఇది నిజంగా నిజమండి. సుఖము దుఃఖము మనసు ఆడించే ఆటలు మాత్రమే. అన్ని కష్టాలు కల్పించేది మనసే. తర్వాత సహాయం కోసం కూడా ఏడ్చేది అదే. సుఖము దుఃఖము బయట ప్రపంచంలోనే ఉన్నాయని మీ ఉద్దేశం కదా? అయితే ఉదాహరణకి ఒక విషయం చెప్తాను, వినండి. మీకు ఏసీ ఉంది అంటే బయట ప్రపంచంలో సుఖం ఉంది. రోజు హాయిగా నిద్రపోతున్నారు, బాగుంది. ఒకరోజు మీకు విపరీతమైన తలపోటు ఉంది, మానసిక ఆందోళన కూడా ఉంది. ఏసీ ఉన్నా కూడా మీకు హాయిగా నిద్ర పడుతుందా చెప్పండి? పట్టదు. ఎందువల్ల? ఏసీ ఉందిగా, మరి బయట సుఖం ఉందిగా మీకు. కానీ మీ లోపల సుఖం లేదు కాబట్టే మీకు నిద్ర పట్టడం లేదు. మీరు హాయిగా నిద్రపోవటానికి మీ లోపల సుఖముంటే చాలు. బయట సుఖాలైన మంచము ఏసీలు అక్కర్లేదు. అవి లేకుండానే ఎంతోమంది నిద్రిస్తున్నారు కనుక. సుఖము దుఃఖము అనేవి మీ మనసులోనే ఉన్నాయి. మీ మనసుకి మీరు నచ్చ చెప్పుకోవటంలోనే ఉన్నాయి. ఇంకా ఉదాహరణలు చూద్దాము. మీకు ఓ సుఖం వచ్చిందనుకోండి, అంటే మీ అబ్బాయికి 100కి 95 మార్కులు వచ్చాయనుకోండి, మీ మనసు ఉప్పొంగిపోతుంది. ఒక 5 నిమిషాలు పొంగిపోండి. ఆ తర్వాత మనసుకేమని చెప్పాలి? ఈ 95 మార్కులకే పొంగిపోతున్నాను, 100కి 100 తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మీ పొంగును తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకి సాధన మనకి సమస్థితిలో ఉండటం అవసరం. అందుకనే. ఇంకో ఉదాహరణ, మీకు కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు మనసుకి ఎలా నచ్చ చెప్పుకోవాలి? ఈ కష్టం నా పూర్వజన్మ కర్మ వల్ల వచ్చింది, నేను దీన్ని అనుభవించక తప్పదు. కనుక ఓ మనసా, నేను బాధపడి కూర్చోవటం వల్ల సమస్య తీరదు సరికదా? మానసిక అనుసంధి పెరుగుతుంది. కాబట్టి బాధపడటం మానేసి ఏది జరిగినా అంతా మన మంచిగా అనుకొని ఆ కష్టం నుండి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. మన మానవ ప్రయత్నం చేద్దాం. ఆపై భారం భగవంతునిపై అయిద్దాం. ఆయన తప్పక సహాయం చేస్తాడు. ఇలా మన మనసుకు నచ్చ చెప్పుకొని మనసు కృంగిపోకుండా శాంతిపరచాలి. మీ మనసు సమాధాన పడితే, శాంతిస్తే ఇంకా కష్టం మిమ్మల్ని బాధ పెట్టదు. ఆకాశానికి లేని నీలిరంగు వలె బాధ కూడా మీ మనసులో తప్ప ఎక్కడా లేదు. ఇలా మీ మనసును సుఖానికి పొంగిపోకుండా దుఃఖానికి పొంగనీయకుండా సవరించగలిగితే, నచ్చ చెప్పగలిగితే సమస్థితిలో మీరు యోగిలాగా హాయిగా బ్రతకవచ్చు. మనం ఆనందంగా బతకటానికి ఒక పాజిటివ్ థింకింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఒకే కష్టానికి ఆశావాదిలాగా నిరాశావాదిలాగా ఉండకూడదు. ఉదాహరణకి, 2 అన్నాదమ్ములు రోడ్డుపై వెళ్తుంటే ప్రమాదం జరిగి ఇద్దరికీ కుడిచేయి విరిగింది. హాస్పిటల్లో చేరారు. అందులో ఒకడు ఆశావాది, మరొకడు నిరాశావాది. ఆశావాది ఇలా అంటాడు తన పలకరించడం వచ్చిన వాళ్లతో, ఏమని? ఆ దేవుని దయ వల్ల మా ప్రాణాలు మిగిలాయి. కుడి చేయి మాత్రమే ఇరిగింది, అయినా పర్వాలేదు. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. నా చెయ్యి త్వరగా అతుక్కొని నా పనులు నేను చేసుకోగలుగుతాను అంటూ శారీరక బాధ అనుభవిస్తున్న ఆశతో ప్రశాంతతో ఉంటాడు. ఇంకోటి నిరాశవాది. ఇతనెప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తుంటాడు. అందరితోనూ అయ్యో నా చెయ్యి విరిగిపోయింది, దేవుడికి అస్సలు దయ్యే లేదు, అసలే కుడి చెయ్యి, ఇది సరిగా అతుక్కోపోతే నా గతి ఏం కాను అంటూ బాధపడుతూ ఉంటాడు. ఈ ఉదాహరణ జాగ్రత్తగా గమనించండి. ఇద్దరికీ చెయ్యి ఇరిగింది. శారీరక బాధ ఇద్దరికీ ఒకటే. కానీ ఆశావాది తన మనసుకి చక్కగా నచ్చజెప్పుకొని శారీరక బాధ మాత్రమే పడుతున్నాడు. అతనికి మానసిక బాధ లేదు. కానీ నిరాశవాది అటు శారీరక బాధ ఇటు మానసిక బాధ రెండూ పడుతున్నాడు. ఇద్దరిలో ఎవరు త్వరగా కోలుకుంటారు మీరే చెప్పండి. కాబట్టి మనం ఏది జరిగినా అంతా మన మంచికే అని మన మనసుకు నచ్చ చెప్పుకొని పాజిటివ్ థింకింగ్తో హాయిగా బతికేద్దాం. కొంతమందిని చూడండి, ఎన్ని కష్టాలున్నా ఎంతో ఆనందంగా చలాకీగా ఉంటారు. ఇది ఎలా సాధ్యం అంటే,
వారు దేనిని మనసుకు పెట్టుకోరు. కష్టాన్ని శరీరంతోనూ మెదడుతోనూ పరిష్కరించుకుంటారు. ఇలా దేనిని మనసుకు పెట్టుకోకుండా జీవిస్తే కష్టాలు మిమ్మల్ని పెద్దగా బాధ పెట్టవు. మన దుఃఖానికి కారణం మన మనసే అని రాత్రి నిద్రలో మీకు కష్టాలు లేవు కదా, ఎందుకు లేవు అంటే అక్కడ మనసు లేదు, అది నిద్రపోతుంది కాబట్టి. అలాగే బయట ప్రపంచంలో మీ కష్టాలుంటే ఉండనియండి, అవి మీ మనసుకు గుచ్చుకోకుండా ఉంటే మీకు ఏ బాధ కలగదు. ఒక చెడు సంఘటన ఎదురైంది అనుకుందాం, మీరు దాంతో కలిసిపోకూడదు, మీరు విడిగా ఉండి దాన్ని చూడాలి. మీకు ఆ సంఘటనకు మధ్య జ్ఞానం అనే గోడ కట్టగలగాలి. ఆ సంఘటన మీ శరీరాన్నంటే నీ ఆప్తమిత్రుడిది, నీది కాదు. కాబట్టి నువ్వు విడిగా ఉండి దాన్ని పరిష్కరించు. దానితో కలిసిపోతే అంటే మనసుకు పెట్టుకుంటే బాధ, సమస్యను శరీరంతోనూ మెదడుతోనూ మాత్రమే పరిష్కరించుకుంటే ఏ బాధ ఉండదు. కనుక మీరందరూ నిత్యం ఆనందంగా ఉండాలంటే మనసుకు పెట్టుకోకూడదు. ఇది అసాధ్యమే, కానీ ప్రయత్నం చేస్తే అది ఎంత మాత్రం కాదు. ముందు ముందు చిన్న చిన్న ఆనందాలతో కలిసిపోకుండా విడిగా ఉండటం నేర్చుకోవాలి. నెమ్మదిగా అప్పుడు పెద్దవైన కష్టాలను కూడా విడిగా ఉండటం చూడటం అలవాటు చేసుకోవచ్చు. ఏమి జరిగినా ఇది భగవంతుడు నా మంచి కోసమే ఇచ్చాడు అనుకొని పాజిటివ్ థింకింగ్ని అలవర్చుకొని దేనిని మనసులో పెట్టకుండా సుఖానికి పొంగిపోకుండా దుఃఖానికి ఉండిపోకుండా హాయిగా ఉన్నాం. అప్పుడే ముక్తి వైపు మనకు ఒక అడుగు ముందుకు పడుతుంది.